యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, సర్వలోకము ఆయన ఎదుట మౌనముగా నుందుగాక. ఆరాధనను ప్రారంభించుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవ నామమున నూతన సంవత్సరపు ఆరాధనను ప్రారంభించుకున్నాముగాక. గానం భూమిలో క్షేమం, భూమిలో క్షేమము, మనుషుల కటాక్షము కటాక్షము. హోసియన్న హోసియన్న హోసియా. దయచేసి కూర్చోండి. దేవుని స్తుతించలాగున కీర్తన సంఖ్య 100 పాడుకుందాం. 100వ కీర్తనను పాడుకుందాం. గాతిల్చినాటి ఏటాను కార్తవే పాతు లేవేయు, మామట గాచితి మా దేవా నీకు సన్నోతి. నేతాసుదేవ పుత్రుడా నీవింక మీద తన్సదా, నీ వారి నెలగవుము, మావైన కిల్ల బాపుము. నీ వాక్యమెల్ల కాలము నిల్వంగా చేసి నాటుము. దుర్బోధ దుష్ట పూజల తోలంచమాప వేయిల, గాతం పుట్టేటి పాపము క్షమించి మారుడెల్దాము. మాకిచ్చి క్రొత్తయేటాను, మామెల్ల భక్తి పెంచుము. నీవుండినట్లు ధాన్యము చావుంది అట్లా శ్లాఘ్యము. ఓతాన ముంది మోక్షము, ఓ కర్త చేర నాట్పోము. నీ దూత పంక్తి లో సాదా నిల్సన్నోతించు నాట్లుగా, నీ నామ కీర్తి కోసము మా నమ్మకము పెంచుము. ఇరవై 21వ పుటలోని మొదటి ఇంట్రాయిటస్ను ఆరాధనకై ఉత్తర ప్రతోత్తరముగా పాడుకుందుము.
మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నీచుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పిలువబడును. యెహోవా ఆశ్చర్యకార్యములను చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తనము పాడుడి. పితృ పుత్ర పావనాత్మక మహిమ కలుగు గాక. ఆది ఉన్నట్లు ఇప్పుడెప్పుడు యుగాయుగము ఆమేన్. రండి, నమస్కారం చేసి సాగిలి పడదము. మనలను కలుగు చేసిన యెహోవా ముందర మోకాలుతుము గాక. లోక పాపమై దేవుని యొక్క గొరిపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమై దేవుని యొక్క గొరిపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమై దేవుని యొక్క గొరిపిల్ల నీ నిత్య సమాధానం మాకిమ్ము. ఆమెన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తవును రక్షకుడైన వాడా, బీది దిక్కులేని పాపులైన మేము నీ ముందర మోకరించి, మేము అశుద్ధ పాపకరమైన స్వభావము గలవారమై తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధముగా పాపములను చేసినామని ఒప్పుకొనుచున్నాము గనుక మేము నీ యొక్క మితిలేని కనికరం ఆశ్రయించి మా ప్రభుని యేసుక్రీస్తును బట్టి నీ కృపను వెతికి పొందుకోరుచున్నాము. దేవుడా, బీద పాపినైన నా యందు కరుణింపుము. క్రీస్తు దేవుడు మన మీద కరుణించి మన పాపముల నిమిత్తము తన జనతైక కుమారుని మరణమునకు అప్పగించి ఆయనను చూచి మనలను మన్నించున్నాడు. మరియు ఆయన తన నామందు విశ్వాసముచ్చిన వారికి దేవుని పిల్లలగటకు అధికారం అనుగ్రహించును. ఆయనను కీర్తింపుడి, ఆయన నామమును బట్టి ఆయనను కీర్తింపుడి. అందరము లేచి నిలబడి 28వ పుటలోని నాక్సాలిజని కలిసి పాడుకుందాము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ. సర్వశక్తి గల తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము. నీ గొప్ప మహిమను బట్టి, నీ గొప్ప
లోక పాప భారం మోసుకొని పోవాడా అందుకనిక రేంపుము. లోక పాప భారం మోసుకొని పోవాడా మా ప్రార్థన తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉండు వాడా మాయందు కనిక నీవు ఒక్కడివి పరిశుద్ధుడవు, నీవు ఒక్కడివి ప్రభువు. ఓ క్రీస్తువా, నీవు ఒక్కడివి పరిశుద్ధాత్మతోడాను తండ్రి అయిన దేవుని మహిమయందు ఉన్నతమైన వాడవైయున్నావు. ఆమేన్. 62-63వ పుటలోని అంతిఫోని 18-19 ఉత్తర ప్రత్యుత్తరముగా అనుసరించుకుందాము. ప్రభు మీతో కూడా నుండును గాక. ఆయన మీ ఆత్మతో కూడా నుండును గాక. నీ దయా కిరీటమును ధరింపచేసి నీ జాడలు సారము వెదజల్లు యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్నా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రార్థింతుము రండి. ఓ దేవా మా ప్రభువా, మా నిమిత్తము నీ ప్రియకుమారుడైన మా రక్షకుని ధర్మశాస్త్రమునకు లోబరచి ఆయన శరీర సంబంధమైన ఛేదన సంస్కారమును సహించినట్లు ఏర్పరచి మా హృదయములు సమస్త పాపేచ్ఛలను విసర్జించి పవిత్రముగా ఉండునట్లు మాకు వాస్తవమైన ఆత్మీయ ఛేదన సంస్కారం దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములో జీవించు పరిపాలించు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు దయచేసి కూర్చోండి. నేటి దినానికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను ఏర్పరచబడిన వారు చదువుగా విందుము. ఛేదన సంస్కారము లేక యేసు నామకరణము నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి
పాత నిబంధన వాక్యమును భయభక్తులతో చదువుకుందాము. అది యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనము నుంచి చివరి వచనం వరకు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి వచన ప్రారంభం. దప్పికొనిన వార్లారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతను నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని, నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయను. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలిపించును. దురదగుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనముగాను ఉండును. ఇంతటితో పాత నిబంధన వాక్యం ముగించబడుచున్నది. పేతురు నూతన సంవత్సర ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠమును కూడా భయభక్తులతో చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రారంభం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదింతుము రెండని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి
ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇటు అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలనేది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. ఇంతటితో పత్రిక పాఠం ముగించడమైనది. ప్రభువా నీకు స్తోత్రము. సమస్త జనులారా యెహోవాను స్తుతింపుడి. సమస్త ప్రజలారా ఆయనను కొనియాడుడి. మన ఎడలనున్న ఆయన కృపా ఘనమై యున్నది. యెహోవా సత్యము నిరంతరంబు నోడును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నూతన సంవత్సర ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠమును కూడా బైబిల్తో చదువుగా విందుము. అది పరిశుద్ధుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరదని వారితో చెప్పసాగెను. ఇంతటితో ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠము ముగించబడింది. క్రీస్తు నీకు స్తోత్రము. ఆమేన్. మనము సార్వత్రిక క్రైస్తవ సంఘముతో కూడా చేరి అతి పరిశుద్ధ విశ్వాస ప్రమాణమును త్రియేక దేవుని ఎదుట భయభక్తులుగా ఒప్పుకుందాము. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరింపబడి కన్నీన మరి నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు, పాతాళములోనికి దిగి చనిపోయిన వాళ్ళ నుండి మూడుదనంద లేచి పరలోకములకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు, జీవించే వారికిని చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఉపకారమును ధర్మమును చేయ మరొకటి అట్టి యాగములు దేవునికి ఇష్టము లేనివి. సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ఎంతగానో ప్రేమించును. సంఘ పెద్దలు ఇద్దరు వచ్చి కానుకలు పడుతుండగా ప్రత్యేకమైన గీతాలను ఆలపించవలసిందిగా కోరుతూ ఉన్నాను.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడచిన కాలమంతా కాచి కాపాడిన కృపా సత్య సంపూర్ణుడా యేసునికే స్తోత్రం. గడచిన కాలమంతా కాచి కాపాడిన కృపా సత్య సంపూర్ణుడా దేవునికే స్తోత్రం. దేవుని దయ కిరీటము నూతన వత్సరం దీవెనలతో దిగి వచ్చెను దివ్యతగయే పెంచెను. మమ్మును కాపాడును మమ్మును నడిపించును మమ్మును కాపాడును మమ్మును నడిపించును. సమాధానము నిన్ను చాటగ సువార్త సమాధానము నిన్ను రాజులము మేము నీ యాజకులము మేము
రాజులము మేము, నీ యాజకులము మేము. గడచిన కాలమంతా కాచి కాపాడిన కృపా సత్య సంపూర్ణుడా దేవునికే స్తోత్రం. దేవుని దయ కిరీటము నూతన వత్సరం, దీవెనలకు దిగి వచ్చెను ఈ నూతన సంవత్సరం, ఈ నూతన సంవత్సరం. మేమిచ్చు కానుక నీవే మాకిచ్చితి, మాయాస్తియంత ప్రభువా నీదానమే కదా. గత సంవత్సరం అంతయు దేవుడు కాపాడి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ కృతజ్ఞత కానుకలు, ప్రత్యేకమైన కానుకలు తీసుకుని వచ్చిన వారు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కృతజ్ఞత కానుకలు తీసుకుని వచ్చిన వారు ముందుకు రండి.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీవెంతగానో ప్రేమిస్తూ సంవత్సరం దాటి మరొక నూతనమైన సంవత్సరాన్ని దయచేసి ఉన్నావని విశ్వసించి గతంలో చేసిన మేలును బట్టి ఘనపరచునట్లుగా నీ బిడ్డలకు నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. నీ దాసులను, నీ దాసురండను, యవనస్సులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని, చిన్న బిడ్డలను, చంటి బిడ్డలను బట్టి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ సహాయమును నీవు చేస్తున్నావో దానిని మరచిపోక నీ సన్నిధానములో తమను తాము సమర్పించుకొని ప్రత్యేకమైన ఈ అర్పణను చెల్లించడానికి సిద్ధపడిన వారిని అందరినీ దీవించండి. ప్రభువా, నీ రెక్కల చాటున వారిని దాచి ఉంచండి. ఈ నూతన సంవత్సరం వారి జీవితాలకు క్షేమమును, సమాధానమును, నెమ్మది కలిగిన స్థితిని, అభివృద్ధిని కలిగించమని వేడుకుంటున్నాను. ఎందరైతే నిన్ను ప్రేమించారో వారందరినీ నీ హస్తమును చాచి ఆశీర్వాదకరముగా చేయమని, నీ సన్నిధిని ప్రేమించడానికి చేసిన నీ బిడ్డలను ఆస్వాదించండి. ప్రత్యేకించి నూతన సంవత్సరంలో ఎందరైతే ప్రవేశించారో వారందరినీ దీవించమని వేడుకుంటున్నాను. నీ కుమారుడు కాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. అలాగే ఎంతమంది నూతన సంవత్సరంలో ప్రవేశించారో వారందరిపై నీ కటాక్షమును చూపించి నడిపించమని, బలపరచమని, సహాయము దయచేయమని. మా తండ్రి, ఇక్కడ నిలబడి నీ వైపు చూస్తూ నీ ఆశీర్వాదం కోసం కోరుతున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి బలపరచమని, హృదయంలో కావలసినటువంటి నెమ్మదిని నీ దయచేయండి, కృపతో నింపండి. నీ దక్షిణ హస్తమును చాచి నీ బిడ్డలందరినీ కూడా దీవించండి. యేసుక్రీస్తు ప్రభునామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
ఈ సమయంలో మన మధ్యలోకి వచ్చిన ఆదల నరేంద్ర గారు వారి కుటుంబము ముందుకు రావాల్సింది కోరుతున్నాం. ప్రత్యేకమైన కానుకను అర్పించడానికి ముందుకు రావాల్సింది. పరిశుద్ధుడైన తండ్రి, నిన్ను ప్రేమించే బిడ్డల జీవితాన్ని ఆస్వాదించడానికి నువ్వు ఇష్టపడే దేవుడు. ఈ దాసులు ఆదర్ల నరేంద్రబాబు గారిని బట్టి, స్నేహలత గారిని, వారి బిడ్డలను, వారికి ఇచ్చిన సంతతిని జ్ఞాపకం చేసుకోండి. అచ్యుతను బట్టి, నిశ్చితాన్ని బట్టి, వంశీని బట్టి, యత్విక్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలపై నీ కృపను చూపించండి. నిన్ను ప్రేమించే బిడ్డలకు సహాయం దయచేయండి. వారి కుటుంబాలలో శాంతిని కలిగించండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా వారు కలిగించిన ఆలోచన బట్టి పరిపూర్ణమైన దీవెన దయచేయండి. నీకు అర్పించే అర్పణలు అవి దీవెనకరముగా వారి జీవితాల్లో కలిగించి సహాయమును దయచేయమని ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ బిడ్డలను ఆశీర్వాదకరముగా చేయండి. యేసుక్రీస్తు ప్రభునామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సంఘ చైర్మన్ గారు 2 మాటలు తెలియజేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో సంఘానికి అంతటికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కలుగునుగాక. గడిచిన సంవత్సరంలో 25వ సంవత్సరంలో సంఘం తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దేవుడు జరిగించి ఆయన మహిమ పొందుకుంటూ సంఘానంతటిని కూడా దీవించినందుకు దేవునికి వందనాలు. మరి 2026వ సంవత్సరంలో కూడా సంఘపక్షంగా అనేకమైన కార్యక్రమాలను తలపెట్టి ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా దేవుడు సఫలపరచాలని, ఈ సంవత్సరంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు మనకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మనల్ని, మన కుటుంబాలను మెండారుగా దీవించునుగాక. ప్రాముఖ్యమైన అంశం, సంఘంలో మనం ఎక్కడ వెనకబడిపోతున్నామో దాన్ని ఒక్కసారి సరిచేసుకోవాలని మనం చేస్తున్నాం. ఎక్కడ పడిపోతున్నాము? సంఘం అంటే, దేవాలయం అంటే దేవుని స్తుతించాలి. దేవాలయం అంటే దేవుని మాటలు వినాలి. దేవాలయం అంటే దేవునికి మన విన్నపాలు తెలియచేయాలి. దేవాలయం అంటే దేవుని చేత దీవించబడాలి. ఈ కారణాలతో విశ్వాసులందరూ కూడా మందిరానికి రావాలని కోరుకుంటున్నాను. ఏదో ఆశించి, ఏదో కావాలని, ఏదో జరిగిపోవాలని మాత్రం కాదు. కానీ మనకేం చేయాలో యేసు ప్రభు మనకు అన్నీ చేసేసాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టినట్టు యేసు ప్రభువుని ఇంకేం అడగాలి? ఆయన్ని, ఆయన కొరకు మనం జీవించడం తప్ప. క్రైస్తవులు అంటే క్రీస్తును ఫాలో చేసేవాళ్ళు క్రైస్తవులు. క్రీస్తు ఏం చేశాడు? అనేక మందికి మధ్యవర్తిగా ఉండి అందరి పాపాలు క్షమించబడాలని, అందరూ బాగుండాలని పోషించే ఒక పాత్ర క్రీస్తు పాత్ర. మరి క్రైస్తవులైన మనం కూడా అలాంటి మంచి పాత్ర పోషించాలని దేవుడు మనకు ఒక పరిశుద్ధమైన సంఘాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరం మాట్లాడడం కరెక్ట్ కాదు. సంఘాన్ని దయచేసి ఎవరు కూడా విడిచిపెట్టి వెళ్ళద్దు. ఏమి లేవు అక్కడ ఏమీ లేదు. ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు సంఘాన్ని అవమానపరుస్తారో నాకు అర్థం కావడలేదు. దయచేసి సంఘాన్ని అవమానపరచవద్దు. 2 పడవల్లో కాలు పెట్టొద్దు. దయచేసి ఎవరు కూడా 2 పడవల్లో కాలు పెట్టొద్దు. ఇది పరిశుద్ధమైన సంఘం. సంఘానికి ఒక చట్టం ఉంది, ఒక క్రమం ఉంది. ఈ క్రమాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో చేయాలి. ఈరోజు ఎక్కడికి వస్తాను, ఇంకోసారి ఎక్కడ పోతాను
ఆదివారం రాను, పెళ్ళిళ్ళకి మాత్రమే వస్తాను, పండగలకు మాత్రమే వస్తానంటే కుదరదు. కాబట్టి 2026 సంవత్సరంలో మన సంఘం చాలా విలువైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంఘాన్ని ప్రేమించండి. సంఘం దీవిస్తేనే కదా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఏ ఇల్లు తక్కువగా ఉందో చెప్పండి, ఏ ఇంటిలో సమృద్ధి లేదో చెప్పండి. వీటన్నిటికీ కారణం ఈ సంఘమే కదా, ఈ వాక్యమే కదా, ఈ ప్రార్థనే కదా. అలాంటి పరిశుద్ధమైన సంఘాన్ని విడిచిపెట్టి పోవాలన్న ఆలోచన దయచేసి మానుకొని ఈ 2026 సంవత్సరంలో జరిగే ప్రతి కార్యక్రమంలో దేవుడు మనకు తోడై ఉండాలని మేము ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటాం. మరి ఈ కార్యక్రమాలకి సహకరించినటువంటి పిసిసి వారికి, ఉమెన్ సమాజ్ వారికి, యవనస్తులకు, సండే స్కూల్ బిడ్డలకు, సంఘ పెద్దలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కలగాలని, సంఘమంతా కూడా మీతో ఉందని, మీరు సంఘంతో ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. కీర్తన సంఖ్య ఉపభాగంలో ఉజ్జీవ కీర్తనలో 47వ కీర్తనను పాడుకుందాము. వందనంబు నత్తుమో ప్రభో ప్రభో, వందనంబు నత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శోద్ధాత్ముడా, వందనంబు అందుకో ప్రభు, వందనంబు అందుకో ప్రభు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియో, కన్న తల్లి నిలిచి ఎప్పుడు గాచియో, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, అల్నీరేట్లు స్తోత్రములిదిగో, అల్నీరేట్లు స్తోత్రములిదిగో. పాతవత్సరంపు పాపమంతయో, ప్రీతిని మన్నించు మమ్ముగావుమా, నూతనార్థములకు నీదు నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాథరక్షక, దాతా క్రీస్తు నాథరక్షక. దేవమాదుకాలు సేతులను, సేవకాలి తను దినములనియో, నీవ సంగు వెండి పసిడి జ్ఞానమంతని, సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. కోత కొరకు దాస జనము నంపుము, ఈతరి మలోటు పాటలు తీర్చుము. పాతకమ్ములెల్ల మాపి భీతి బాపుము, ఖ్యాతి నందు నీతి సూర్యుడా, ఖ్యాతి నందు నీతి సూర్యుడా. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తి నీయుము. మోసపుచ్చు అంధకారమంత త్రోయుము, యేసు కృప కుమ్మరించుము, యేసు కృప కుమ్మరించుము. వందనంబు నత్తుమో ప్రభో ప్రభో, వందనంబు నత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శోద్ధాత్ముడా, వందనంబు అందుకో ప్రభు, వందనంబు అందుకో ప్రభు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం
55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ నూతన వత్సరంలోనికి ప్రవేశపెట్టిన ప్రేమ అనేది అని మేము తెలుసుకుని నీ మందిరంలో చేరి ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. నీ దీవెనల కొరకు ఎదురు చూస్తుండగా సహాయం దయచేయండి. నీవిచ్చే భాగ్యాన్ని మేము స్వతంత్రించుకోవడానికి నీ సహాయమును దయచేయండి. జ్ఞానముతో నింపి నడిపించమని నీ వాక్యము ద్వారా బలపరచండి. నీ సంఘానికి దీవెనలు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభునామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన సంఘానికి, సార్వత్రిక సంఘములకు, క్రీస్తు ప్రేమను అనుసరించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరపు శుభములు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నూతన సంవత్సరం ఇది దయా కిరీటం. మనం ఊహించకుండానే సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఒక్కొక్క దినము ఒక్కొక్క ప్రత్యేకతను చూపిస్తూ ఉండగా దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆ ప్రేమకు, ఆ ప్రేమని ఎలా కొలవగలం, ఎలా వర్ణించగలం? నిజంగా సంతోషాన్ని కలిగించే సమయాలు ఇవి. ఒక దినం గడుస్తుంది అనంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఒక గడియ గడుస్తుంది అంటే దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాల్సింది. నూతన సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం మనం. రాత్రంతా మనము దేవుని సన్నిధిలో గడిపిన పగలు మరల దేవుని సన్నిధిలోనికి తిరిగి రావడం, అదే అనుభవాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపరచుకోవడం ఇది చాలా అవసరమైంది. ఎందరో జీవితాలు గత సంవత్సరంలో చూడలేకపోయారు. ఎందరో జీవితాలు ఓ నూతనమైన వత్సరాన్ని అనుభవించలేకపోయారు. కానీ దేవుడు మన పట్ల ఆయన ఎంత అధికమైన కృప చూపిస్తున్నాడు. మనం ఏమిస్తే సరిపోతుంది దేవునికి? దేవుడు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ వర్ణనాతీతం. ఎందుకనంటే ఈ సంవత్సరానికి మనం ఏ పేరు పెడతామో, గత సంవత్సరంలో అనుభవించిన పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాలు ఈ సంవత్సరంలో మనం ఎలా జీవించాలి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, యెషయా ప్రవక్త 55వ ఈ అధ్యాయంలో ఒక 4 విషయాలు తెలియచేస్తున్నాడు. రండి, నీళ్ళ యొద్దకు రండి, ఆహారాన్ని తీసుకోండి,
మీరు తీసుకున్న తర్వాత జీవించండి. కమ్, డ్రింక్, ఈట్, లివ్. 4 పదాలు ఇక్కడ కనిపిస్తాయి. ఎవరి యొద్దకు రావాలి? దానికి జవాబుగా 6వ వచనంలో అంటాడు. ఆ వచనాన్ని చదువుదాం. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకండి. సత్యంగా అనేది కావాలి. సంవత్సరం పాటుగా దేవునిని సెర్చ్ చేస్తే దేవుని గురించిన అవగాహన ఎంతవరకు వచ్చింది మనకు? గత సంవత్సరంలో దేవుని గురించిన అవగాహన ఎంతవరకు కలిగింది? అది ఈ సంవత్సరానికి ఎలా ఉపయోగపడుతుంది? దేవుడు సమీపంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మనము వెళ్ళడం అనేది ప్రాముఖ్యం. ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, పాతవి గతించిపోవాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళితే నాకేంటి లాభం? దేవుని దగ్గరికి వస్తే నేనేం మేలు పొందుకుంటాను? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడు రుచి చూడనటువంటి సందర్భాలు మనము పొందుకుంటాం. అది దేవుడిచ్చే గొప్పతనం. నీవు నా యొద్దకు రండి అని పిలుస్తున్నటువంటి ఆ పిలుపులో ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోవడం, ఆయనను వెదకడం, ఆయనను వేడుకోవడం. ఆయనను కనుగొనిన తర్వాత మన పర్సనల్ లైఫ్ అంతా కూడా ఆయన చేతిలో పెడితే ఆయన తన కార్యాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడతాడు. అర్థం చేసుకోవాలి మనం. ఆయన మనతో కూడా ఉండాలి. ఆయన మనలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము ఆయనకి సమీపంగా రావడానికి సిద్ధపడాలి. ఈ నూతన సంవత్సరంలో మనము ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఏం నేర్చుకుంటున్నాం? ఒక వ్యక్తి లేక విశ్వాసి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకుంటున్నారు అనేది ప్రశ్న. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఆయన మనల్ని ఎలా నడిపించాలి? ఇవన్నీ కూడా ఒక తలంపు కలిగి జీవించడం అనేది ప్రాముఖ్యమైన విషయం. అందుకని అంటున్నాడు, దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి అని. వచ్చిన వ్యక్తులు దప్పిక తీర్చుకోవాలి. ఈ దప్పిక ఎలా తీరుతుంది? అలసటిగా ఉన్నటువంటి మనము, సొమ్మసిల్లిపోయినటువంటి మనము, దిగులుతో ఉన్నటువంటి మనము, విచారముతో ఉన్నటువంటి మనము, నిరాశలోనికి వెళ్ళిపోయిన మనము, మన పరిస్థితిని మార్చుకోవడానికి ఆయన దగ్గర వచ్చిన తర్వాత దప్పికతో ఉన్నటువంటి వ్యక్తికి దాహం తీరడానికి నీరును ఎంతగా ఆశిస్తారో అలాగే దేవుని యొక్క వాక్యం ఈ అంతరంగానికి అంతకన్నా ఎక్కువ అవసరం. భౌతికమైనటువంటి దప్పికను తీర్చుకోవడానికి నీటిని స్వీకరిస్తాం. ఆత్మీయమైనటువంటి దప్పిక కలిగినటువంటి మనం, అంటే ఆత్మ కూడా దప్పికేస్తుంది. ఆ దప్పికని తీర్చుకోవాలంటే దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము మనసులో ముద్రించుకోవాలి. దేవుని వాక్యం మన జీవితంలో పనిచేయడానికి మనకు మనముగానే సిద్ధపడి ఆయన సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడే దేవుడు చేయగలడు. అందుకనే యెషయా ప్రవక్త అంటున్నాడు, అలసిపోయారు మీరు. రాత్రి ఎక్కువసేపు ఉన్నాం కదా, అందుకని అలసిపోయాము. ఏమొస్తుంది మనకు? అలసిపోయిన వాళ్ళకి నిద్ర వస్తుంది. హాయిగా నిద్రపోవాలి అని ఆలోచన వస్తుంది. నిద్రపోవడం మంచిదే, కానీ దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో
దేవుని మాటకు ఎవరైతే ప్రాధాన్యతనిస్తూ నడవడానికి సిద్ధపడతారో వారిలో ఉన్న ప్రతి దప్పిక తీర్చబడుతుంది. దాహం వేసిన వానికి నీరు తీసుకుంటున్నట్లుగానే ఆత్మ దప్పిక కలిగినటువంటి వారికి దేవుని వాక్యము లోపల ప్రవేశించాలి. లోపల ప్రవేశించినప్పుడు దేనికి కూడా మనం భయపడం. ఎందుకనంటే నన్ను నడిపించగలిగిన నాయకుడు ఆయనే అని గుర్తించగలం. దేవుడు పిలుస్తున్నాడు. దానిని ద గ్రేట్ ఇన్విటేషన్ అన్నారు, గొప్ప ఆహ్వానం. యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు. మీ పరిస్థితి, మీరు దప్పికొంటున్నారు, నీళ్ళ దగ్గరికి రండి, దేవుని సన్నిధిలో గడపండి. అలిసిపోయారా? బాధపడుతున్నారా? దుఃఖిస్తున్నారా? చింత మిమ్మల్ని వేధిస్తుందా? అయితే ఎవరి దగ్గరికి రావాలి? ఎక్కడికెక్కడికో వెళ్ళడం కాదు, దేనికో బానిసలవ్వడం కాదు. ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవలసిన తీర్మానం, నేను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కలిగిన దప్పికను తీర్చగలిగిన దేవుడని మొదట ఆయనను మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుని యొక్క కార్యం జరుగుతుంది. ఇది వాస్తవం. రెండవ చూస్తాం, రెండవ విషయాన్ని చూడండి. ఇక్కడ రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. రోకలు లేని వాళ్ళారా, పైవచనం, మీరు వచ్చి కొని భోజనము చేయడి. ఆహారం అవసరం. మానవ జీవితానికి ఆహారం అవసరం, మనుషులకు ఆహారం అవసరం. మనము పండుగలు వస్తున్నాయి అని అంటే మంచి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధపరచుకుంటాం. పండుగ వచ్చింది కదా, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మంచి ఆహారమే తీసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం కూడా అలా సిద్ధపడి ఉంటుంది. ఈ శరీరాన్ని పోషించాలి మనం. ఆకలితో ఉన్న వారికి ఆహారం అవసరం. ఆకలి తీర్చబడిన తర్వాత సంతృప్తి వారికి కలుగుతుంది. నీకు సంతృప్తి కలగాలి అనంటే దేవుని దగ్గర వచ్చిన తర్వాత ఏక దృష్టి కలిగి నీవు ఆహారాన్ని స్వీకరించగలిగితే నీవు బలాన్ని పుంజుకుంటావు. ఆహారం తినేటప్పుడు ఎలా అంటే అలా తినం కదా, దాన్ని భుజించేటప్పుడు చాలా జాగ్రత్తగా లోపల వెళ్ళేటట్లుగా ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యాన్ని అలాగే స్వీకరించాలి. యేసుప్రభు అన్నాడు, జీవాహారమును నేనే, జీవమును కలిగించు ఆహారము నేనే. అలాంటి దేవుని యొక్క మాట ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే స్వీకరిస్తారో వారి జీవితాలలో తృప్తికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నూతన సంవత్సరంలో ఆకలితో ఉన్న మనలను తృప్తిపరిచి దేవుడు అరుచు పిల్ల కాకులకు ఆహారమునిచ్చేవాడు ఆయనే. మనం అరుస్తూ ఉన్నప్పుడు, కేక వేసినప్పుడు ఆహారం మన దగ్గరకు వస్తుంది. ఆ పక్షులు ఆహారం కోసం తల్లిని ఏ విధంగా అడుగుతాయో దేవునిని మనం అలా అడగాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి అలా అడగాలి. నీవు అభివృద్ధి చెందాలన్నా, నీవు మేలుకరమైనటువంటి జీవితం జీవించాలన్నా దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడగకుండా, పొందుకోకుండా మనం వెళ్ళడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తాడు. అడుగుడి మీకు చెప్పండి ఇయ్యబడును. అటెన్షన్లోనికి రావాలి కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడుతుంది. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన పిలువగానే ఆయన మాట ప్రకారం నడుస్తారో వారికి ఇవ్వకుండా మానడు. ఇవ్వలేదు అనంటే సరిగా అడగలేదు కాబట్టి ఇవ్వలేదు. అమ్మైనా అడగందే అన్నం పెట్టదండ.
తల్లికి బిడ్డ యొక్క అవసరత చాలా ఎక్కువ తెలుస్తుంది, కానీ అడిగినప్పుడు పెట్టే విధానం ఒక ప్రత్యేకంగా ఉంటుంది, దాంట్లో ఆప్యాయత అధికంగా ఉంటుంది. దేవునికి కూడా మన పట్ల ఆప్యాయతను చూపించడానికి, ఆప్యాయతో అన్నిటిని కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు అడగడంలో సంశయాలు ఎందుకు? మనం అడుగుతున్నప్పుడు పొంది ఉన్నామని నమ్మాలి. యేసుప్రభు చెప్పినటువంటి మాట, నీవు ఏదైతే అడుగుతున్నావో అడుగుతున్నది దైవ చిత్తానుసారంగా ఉంటే తప్పకుండా జీవితంలో ఆయన దానిని నెరవేరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ఆలోచించాల్సినటువంటి సంగతి అది. దేవుణ్ణి అడుగుతున్నప్పుడు పొందుకోవడానికి, ఆయన సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సంశయించడు. 2వ వచనం చదువుదాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచెదరు, వేరే వాటికి ఇస్తారు కానీ అసలైన ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడరు. వేరే వాటికి ఎంతైనా ఖర్చు పెడతారు కానీ అవసరమైన వాటికి ఖర్చు పెట్టరు. ఇవ్వాల్సినటువంటి వాటికి ఇవ్వరు కానీ అనవసరమైన వాటికి ఇస్తుంటారు. నీవు దేనికి ఇస్తున్నావో, దేనికి సమర్పించుకుంటున్నావో, ఏది దైవ చిత్తము కానిదో నీవు తెలుసుకోకుండా చేస్తే దానివలన నీకు నీ కుటుంబానికి ప్రయోజనం ఉండదు అని ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రయోజనకరమైనటువంటి వాటికి మనం చేయాలి. ఆహారము కాని దాని కొరకు నీవేలా రోకలిస్తావు? సంతృష్టి కలుగు చేయని దాని కొరకు నీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుస్తారు? చాలామంది కష్టపడుతున్నటువంటి సొమ్మును వ్యయపరుస్తారు. అంటే కాని దాని కొరకు, సంతృష్టిని కలిగించని దాని కొరకు చాలామంది విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు. సంతృప్తి కలగదు దానివల్ల. కానీ నీవు దేనికి ఇస్తున్నావో సంతృప్తి కలగాలి అనంటే నీవు ఇస్తున్నటువంటిది దేవునికి ఇష్టంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రయత్నం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో మనం చేస్తున్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని, వ్యర్థమైన వాటి కొరకు పెట్టే ఖర్చుని తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవసరమైన దానికోసమే ప్రయాసపడదాం. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేయాల్సింది ఇదే. ఎందుకు అంటే ఇక్కడ ఆ వచనాలు మాట్లాడుతున్నాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాన్ని భుజించండి, మంచి పదార్థాన్ని భుజించండి. దేవుని మాట జాగ్రత్తగా వినేవారు మంచి పదార్థాలే తీసుకుంటారు. అంటే వేరే పదార్థం ఉందా? ఉంది. ఆ పదార్థాలు మనకు అక్కర్లేదు. మంచిని కలిగించే వాటి నిమిత్తమై నా మాట ఆలకించి మీరు, నా మాట అంగీకరించి మీరు దాని ప్రకారం జాగ్రత్త వహిస్తే తప్పకుండా మీరు చేస్తున్నది, మీరు ఖర్చు పెడుతున్నది అది వ్యర్థము కానీ కాదు. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయాల్సింది. అయితే ఎవరు బ్రతుకుతారు? ఎవరు జీవిస్తారు? ఎవరు ఆయన మాట ప్రకారము నడుస్తారో వారు జీవిస్తారు. ఎందుకనంటే వారికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని సహాయమును కోరుకొని మనం అడగాలి. ఆయన మాటను జాగ్రత్తగా ఆలకించాలి. వినేవారు బాగుపడతారు, వినని వారు బాగుపడలేరు. ఎందుకనంటే వాక్యములోని అనేక చోట్ల దానిని గూర్చినటువంటి సందేశం తెలియజేయబడతా ఉంది. దేనిని స్వీకరించాలో, దేనిని ఆలకించాలో ఆలకించడానికి ఇష్టపడాలి. అందుకని జీవితాన్ని గురించి ఏం చెప్తున్నాడో యాకోబు పత్రికలో చూస్తాం. జీవితాన్ని గురించి ఏం చెప్తున్నాడు? గొప్ప ఆహ్వానము మనకు అందించబడిన తర్వాత మన జీవితం ఎలా ఉందో దాని గురించి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ రాయబడుతుంది. కొన్ని విషయాలు మనం చూద్దాం, మన జీవితం ఎలా ఉంది అని. లైఫ్ ఈజ్
షార్ట్. ఎందుకని? జీవితం యొక్క కాలము, జీవితం యొక్క పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో చూద్దాం. 4వ అధ్యాయం 13 నేనైనను రేపైనను ఒకానొక పట్టణమునికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వాళ్ళారా. జీవితం అంతా కూడా సంపాదన కోసం అనే ఆలోచన కంటే సంపాదించడం తప్పని దేవుడు చెప్పడు. కానీ జీవితమే సంపాదన అయిపోతే దేవుడు లేకుండా బ్రతుకుతాం. అందుకని ధనవంతుడు అన్నాడు కదా, నా కొరకు ఏర్పాటు చేయబడిన కోట్లు, నా ప్రాణము, నా ధాన్యము అని ఇలా మాట్లాడుకున్నాడు. అలాంటి జీవితం కాదు మన జీవితం. చాలా షార్ట్, ఇది చాలా అల్పమైంది. ఎందుకనంటే జీవితం ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదు. అందుకని నీ జీవితం ఎలా ఉంది అని చెప్పడానికి మనము ఎలా ఉన్నామో ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. సంపాదనలోని నిమగ్నమైపోయి దేవుడు లేకుండా జీవిస్తున్నామేమో. అందుకే నా ధనవంతుడు అనుకున్నాడు, అన్ని నావే, నేను సంపాదించిందే. తనకు తానుగా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఈ వ్యక్తులు కూడా అదే చేస్తున్నారు. 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకున్నాం రండి అని చెప్పుకునే వాళ్ళారా. మనము ఆ స్థితిలో ఉన్నామేమో. జీవితాన్ని గురించి ఆలోచించినటువంటి వారు ఒక్కదాని మీదే దృష్టి పెడతారు. అది దాని ఉద్దేశం. ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లు చేసుకోవడానికి దేవుని మందిరం అవసరం, దేవుని సన్నిధి అవసరం, దేవుని మాట అవసరం. సరి చేసుకోవడానికి సంపాదనలో జీవితాన్ని సరి చేసుకోలేము. అది మామూలుగా బ్రతికిపోతాం, ధనవంతులుగా జీవించవచ్చు. కానీ దేవుడు లేకుండా ధనవంతులుగా జీవిస్తే దైవరాజ్యాన్ని మనము పొందుకోలేము. దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఇవి. అందుకని అంటున్నాడు 14వ వచనంలో, రేపు ఏమి సంభవించిన మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఈ సంవత్సరంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితం చాలా అల్పమైంది, వెరీ షార్ట్. అయితే ఒకటి ఆలోచన చేయాలి, దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చిత్తమైతే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పాలి. మనమే స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ అన్ని చేసేయడం కాదు. దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో ఆ సంవత్సరం వారికి ఆశీర్వాదకరమైన సంవత్సరమే. నీ చిత్తానికి అప్పగించుకుంటూ ఉన్నప్పుడు పాపములు పడిపోతావు, దైవ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ఆశీర్వాదకరమైన మార్గంలో ప్రయాణం చేస్తావు. ఏది కావాలి మనకు? మన జీవితాన్ని గురించి తెలుసుకుంటూ దేవునిని కలిగి ఉండడం అనేది ప్రాముఖ్యమైన విషయం. అందుకని కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు, ఇటు అతిశయమంతయు చెడ్డది. దేవుడు లేకుండా అతిశయించడము అది చెడ్డది. ఇట్ ఈస్ బ్యాడ్. అది బహు చెడ్డది కూడాను. ఎందుకు అనంటే అతిశయించువారు ప్రభువునందే అతిశయించాలి. ఎందుకు అతిశయించాలి ప్రభువునందు? ప్రభువు నాకు సంవత్సరాన్ని ఇచ్చాడు, ప్రభువు నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, ప్రభువు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రభువు నన్ను నిలబెట్టాడు, ప్రభువు నా ఫినాన్షియల్ స్టేటస్ని మార్చాడు, ప్రభువు నాకు ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అని ఆయనకు ఘనత లేకుండా అడ్డుపడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ప్రాపంచిక పరిస్థితులలో చూస్తూ ఉంటాం. ఇలా అతిశయించడమే ఎక్కువైపోతూ ఉంటుంది.
నీవు అతిశయించాలి అంటే నీ జీవితము అల్పమైనదని తెలుసుకోవాలి. అల్పమైనదని తెలుసుకునే వ్యక్తి ఎవ్వరు కూడా దేవుని యందు అతిశయించడానికి ఇష్టపడతారు. మన అతిశయ కారణము ప్రభువే ఉండాలి. అయితే చాలాసార్లు ఈ డంబాలు చెప్పుకోవడమే అయిపోతుందంట. క్రైస్తవ సంఘములోనికి రాకూడనటువంటి విషయాలు అవి. గొప్పలు చెప్పుకోవడం ఇది దేవుడు ఇష్టపడినటువంటి విషయం. ఇది చెడ్డది. నీకు నీవుగా అతిశయించడం అది చెడ్డది. దేవునిని ప్రత్యక్షపరచగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు దేవుని యందు అతిశయిస్తున్నారు. నీవు దేవుని యందు అతిశయిస్తే సంవత్సరము నీకు దయాకిరీటముగా మార్చబడుతుంది. దేవునిని ప్రత్యక్షపరిస్తే, దేవుని యొక్క గొప్పతనాన్ని మనలో నుంచి చూపించగలిగితే తప్పకుండా వారు దేవునిని అతిశయించడానికి, దేవుని యందు అతిశయించడానికి ఇష్టపడతారు. నీ జీవము ఏ పాటిది అని ప్రభు మనకు ప్రశ్న వేస్తే, అవును, నా జీవము ఏ పాటిదో, అంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. మేఘం వచ్చి అకస్మాత్తుగా కనుమరుగైపోయినట్లుగానే అది మన జీవితాలు. కానీ దేవుడు ఇచ్చాడు అని అంటే కారణం ఏంటి? దేవుడు సంవత్సరాన్ని పొడిగించాడంటే కారణం ఏంటంటే ఆయన యందు ప్రతి వ్యక్తి కూడా అతిశయించడానికే. ఆయనలో ఉండి అతిశయించాలి. అతిశయించే వారు చేసే మరొక పని, దేవునిలో ఉండి అతిశయించి చేసేవాళ్ళు. 17వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని రాయబడింది. ఈ సంవత్సరంలో నీవు మేలు చేయగలిగింది చెయ్యి. నీవు చేయలేకపోతే వదిలే. కానీ చేయరాని పాపం మాత్రం చేయని కూడదు. ఎందుకనంటే దేవుడు చేయగలిగిందే మనకిచ్చాడు. చేయరాని దానికోసం, చేతకాని దానికోసం ప్రయాసపడడం అనేది మంచి విషయం కాదు. మేలైనది చేయనరిగి అలాగూ చేయకుండా ఎడల అది పాపముగా మారిపోతుంది. దేవుని సంఘం ఈ దినాన, ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మనం మేలైనది చేయగలమా? నీ జీవం ఏ పాటిది? అది ఆవిరి వంటిది. కానీ ఆవిరి వంటి జీవితంలో దేవుని యందు అతిశయించడం అనేది నేర్చుకోవాలి. దేవుని యందు అతిశయించేవారు చేయగలిగిన మేలునే చేస్తారు, చేయరాని పాపాన్ని చేయరు. దీని గురించి చెప్పడానికే యేసుక్రీస్తు ప్రభువు ఆయన జన్మించినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాజ మందిరంలోనికి విశ్రాంతి దినం నందు లోపలికి వెళ్ళి ఒక లేఖన భాగాన్ని విప్పి చదువుతూ ఉన్నప్పుడు దానిలో వ్రాయబడినటువంటి మాట ఆయన కూర్చున్నటువంటి మాటే. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ నూతన సంవత్సరంలో మన స్థితిని ఏ విధంగా మార్చడానికి వచ్చాడో అది ఇక్కడ చెప్పబడుతోంది. ఎందుకు వచ్చాడు? చదువుదామన్నమాట. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. యేసుక్రీస్తు ప్రభు అభిషేకము, ఆయన అభిషిక్తుడైన ప్రభువును అనుసరిస్తున్నటువంటి మనము అట్టి అభిషేకాన్ని కలిగి ఉండాలి. ఆయన ఎందుకు వచ్చాడో ఆయన పరిచయం గురించి చెప్పబడుతున్నాయి అక్కడ. ఎందుకు వచ్చాడు ఆయన? గ్రుడ్డి వారికి చూపును కలిగించడానికి. ఎవరు ఈ గ్రుడ్డివారు? దేవుని వాక్యము ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి లోతులోనికి తీసుకుని వెళుతుంది.
ఎవరు గుడ్డివారు? చూస్తూ ఉండి కూడా, బ్రతుకుతూ ఉండి కూడా దేవునిలో జీవించినటువంటి వ్యక్తులు, అంధత్వం కలిగినటువంటి వారు. గుడ్డి వారికి చూపును కలిగించడానికి ఆయన వచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో ఎవరో మెచ్చుకునేది కాదు, ఎవరు మనల్ని ఆనర్ చేయాలని కాదు, ఎవరు మనల్ని పొగడాలని కాదు, ఎవరో మనల్ని చూసి మన గురించి చెప్పుకోవాలని కాదు. మనం జీవిస్తుండేది మన అంధత్వాన్ని తొలగించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అవసరం. ఆయన ప్రేమ అనుకుంటే అంధత్వంలో జీవిస్తుంటే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. రెండవది అక్కడ చూద్దాం. నలిగిన వారిని విడిపించుటకు ఆయన పరిచర్యలో ఎంతమంది అయితే మానసికంగా నలిగిపోయారో, ఆ నలిగిన వారిని విడిపించడానికి మానసిక కృంగుదల ఇది, ఆధ్యాత్మిక కృంగుదల ఇది, నిరాశాజనకమైనటువంటి జీవితం ఇది, నష్టపోయినటువంటి పరిస్థితులు ఇవి. ఎందుకు నలిగిపోయారు? ఎందుకు అలా అయిపోయారు అంటే కారణాలు ఉన్నాయి. మనం చేస్తున్నటువంటి దానిని బట్టే మన ఆధ్యాత్మిక స్థితి నలిగిపోతా ఉంది. అయితే నలిగిన వారిని విడుదలను కలిగించడానికి ప్రభు వచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, ఈ నూతన సంవత్సరంలో నా మానసికమైనటువంటి శ్రమకు కారణమైన దాన్ని నేను గుర్తించి ఆ శ్రమ నుంచి తప్పించే ప్రభువును ఆశ్రయిస్తే నేను విడుదల పొందుకుంటాను, నాకు విడుదల కలుగుతుంది. మరొక విషయం, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ప్రభు వచ్చిన ఉద్దేశము అందరికీ సంతోషాన్ని కలిగించడానికి. ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా బ్రతకాలి అంటే మనం తీసుకునే తీర్మానాలు సరైనవిగా ఉండాలి. సరైన తీర్మానాలు తీసుకోకుండా నూతన సంవత్సరంలోకి వెళుతున్నామనంటే మన ఆలోచన విధానం సరిగా లేదని. ఒక ఆయన కొన్ని సంవత్సరాల క్రితం దేవాలయంలో బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తూ అయిపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తాడు. ఆయన బోధించిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తాడు అక్కడ ఆయన. ఆ 31వ తారీఖు రాత్రి నేను ఒక తీర్మానం తీసుకోవాలనుకుంటున్నాను, మీరు కూడా అలాగే చేయాలన్నాడు. ఏంటి ఆ తీర్మానం అని కింద కూర్చొని చూస్తా ఉన్నాను, ఆలోచిస్తా ఉన్నాను. ఆ తీర్మానం ఏంటంటే, నా ప్లేట్ చుట్టుపడే 2-3 మెతుకులు కూడా అవి లోపల ప్లేట్లో ఎత్తు వేసుకుంటాను. ఇదంటే తీర్మానం. దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉండొచ్చు కాక వ్యర్థం చేయకూడదని, మంచిదే. అది వదలడంట. ఏదైతే చేయకూడదో అది వదలడు, ఈ తీర్మానానికి మాత్రం కట్టుబడి ఉంటాడంట. అంటే వదలకుండా పట్టి అలాగే తన జీవితంలో ఉంచుకుంటున్నటువంటిది అది, దానిని అనుభవిస్తూ అది విడిచిపెట్టకుండా ఈ తీర్మానం తీసుకుంటాడంట. 2 మెతుకులు కింద పడ్డాయి, వాటిని ప్లేట్లో మరలా తిరిగి వేసుకోవాలి, కింద పడేయకూడదు. మంచిదే. అది ఎప్పుడు మారుతాం? మారకుండానే చనిపోయాడు ఆయన. అదే జీవితంలో చనిపోయాడు. మన జీవితాలు ఎప్పుడు కూడా ఇతరులకు పాఠాలు నేర్పించేటట్లుగా ఉండాలి. మనం తీసుకునే తీర్మానాలు అవి మనకు ఉపయోగపడాలి. మనం చూస్తున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చిన కారణము కొంత ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హితవత్సరాన్ని ప్రకటించడానికని వచ్చాడు, సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. వదిలివేయాల్సినటువంటివి ఉపేక్షించాల్సినటువంటివి ఉపేక్షించకుండా ఏమేమో ఆలోచన కలిగి ఉండడం మంచిది కాదు. దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మా పాఠాలు ఇవన్నీ కూడా. ఈ నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానానికి రావాలి, నేను దేవుని సన్నిధిలో జీవించాలి. ఇది మంచి తీర్మానం.
ఈరోజు వస్తాం, ఇంకెప్పుడో కొందరి జీవితాలు. అవసరమైతే వస్తాం, అవసరం లేదంటే రాము. అవసరం తీర్చుకోవడానికి వస్తాం. మీ గురించి కాదులే, మామూలుగా చెప్తున్నాను, జరిగే పరిస్థితులు అవి. కానీ దేవుడు మనకొక నూతనమైన సంవత్సరాన్ని ఆయన ఇచ్చాడు అనంటే మనము తీసుకునే తీర్మానం మనకు, మన కుటుంబానికి అది దేవునికరంగా ఉండేటట్లుగా జరగాలి. అలా తీసుకోవాలి తీర్మానాలు. దేవునికి ఇష్టమైన తీర్మానాలు మనం తీసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి పరిచర్యలో ఎలాంటి వారికి ఆయన సహాయం చేశాడో మనం కూడా అలాంటి పరిచర్య కలిగినటువంటి వారిగా ఈ నూతన సంవత్సరం ఒక మంచి తీర్మానాలతో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడాలి. మోషే అంటాడు, నా ప్రజలతో కూడా కలిసి నింద అనుభవించడానికన్నా ఇష్టపడతాను, కానీ భోగ భాగ్యాలు విడిచిపెడతానన్నాడు హెబ్రీ పత్రికలో. దేవుని కోసం నింద అనుభవించడానికైనా సరే నేను సిద్ధపడతాను, కానీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదని దేవుని ప్రజలతో కూడా కలిసిపోయాడు. మన తీర్మానాలు ఎలా ఉండాలి అంటే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. అది మనకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ప్రజలకు కూడా ఉపయోగకరంగా అవి ఉండాలి. అట్టి తీర్మానాలు దేవుడు కోరుకుంటాడు, దేవుడు ఇష్టపడతాడు. దేవునికి అలాంటి విధానమే ఆయనకి ఎక్కువ ఇష్టం. అలాంటి తీర్మానాలతో మనం ముందుకు సాగిపోదాం. దేవుని సన్నిధిలో గడపండి, దేవునికి ప్రార్థించండి, ఆయనను వెదకండి. ఆయన దొరుకుతాడు. ఆయన మన జీవితంలోనికి వస్తే సంవత్సరం అంతా కూడా సాఫీగా సాగుతుంది, ఎన్ని కష్టాలు వచ్చినా. అలాంటి ప్రభువు నమ్ముకున్నాం. ఆ మార్గంలో ప్రవేశించి ఆ జీవితాన్ని, అంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు సంపూర్ణంగా సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసునందు మీ హృదయములకు తలంపులకు కావలిండునుగాక. ఆమేన్. తండ్రి, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరములో ప్రతి బిడ్డను నూతన తీర్మానాలతో నీకిష్టమైన పాత్రలుగా చేసుకుని బలపరచమని నీ దాసులను ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. యేసుక్రీస్తు ప్రభు నామమున బట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.
కీర్తన సంఖ్య 258 మొదటి 3 చరణాలు పాడుకున్న తర్వాత ప్రభురాత్రి భోజనంలో సిద్ధపడిన వారు ముందుకు రండి. మిగిలిన వారు ఆరాధన అనంతరం అందరూ కూడా వెలుపలకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్రభురాత్రి భోజనం తీసుకున్న వారు ముందుకు రండి. ఈ మధ్యను దారి ఇవ్వండి. ప్రభు సంస్కారం తీసుకున్న వారందరూ కూడా ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదము తీసుకున్న తర్వాత అందరూ కూడా దేవాలయం వెలుపలికి వెళ్ళడానికి సిద్ధపడి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. ఆశీర్వాదం తీసుకోకుండా ఎవరు కూడా బయటికి వెళ్ళకండి. ప్రభు సంస్కారం తీసుకున్న వారందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రభు సంస్కారపు ఆరాధనను ప్రారంభించుకుందుముగాక. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించున్నాము గనుక పరిశుద్ధుడైన పౌలు మనల్ని ప్రేరేపించున్నట్లు మనల్ని మనము శ్రద్ధతో పరీక్షించుకునుట యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందరో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగిందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమించబడినది.
అయితే మనలను మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన ఇందు పాపమును మరణమును తప్ప మరి ఏది కనబడదు. వీరి నుండి మనంతటా మనం ఎంత మాత్రమును తప్పించుకుని లేము. కావున మన ప్రభువుని యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మనము పొంది మన పాపం వలన మనము పొందవలసినంత అనుభవించుటకు ఆయన మనుష్యుడాయను. మనము మరి ఎక్కువ దృఢముగది నమ్మునట్లును విశ్వాసమందు బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమైనట్లును తన రాత్రి భోజమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్మచ్చు. ఎవరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునో